గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. మా ఇంట్లో అట్ల తద్ది ఏ విధంగా జరుపుకుంటున్నామో మీకు తెలియజేస్తాను. సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి స్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి గోంగూర పెరుగనంతో విందారగించాము. ఫ్రెండ్స్, అట్ల తద్దిలో ప్రధానంగా ఉదయాన్నే తెల్లవారుజామున లేచి సద్దన్నం, పెరుగన్నం లేదా గోంగూరనంతో భుజించటం ఒక ప్రధానమైన ఘట్టం. గోంగూరతో అన్నం తింటుంటే ఆ రుచి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అదేవిధంగా పొద్దున్నే పెరుగన్నం తినడం కూడా ఈ అట్ల తద్దిలో ఒక ప్రధానమైన ఘట్టం. ఆ తర్వాత పులిహోర, పొంగలి, పిండి వంటలు తయారు చేసుకుంటాం. ఇప్పుడు మా పెరట్లో ఉయ్యాల ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఫ్రెండ్స్, అట్ల తద్దిలో ప్రధానంగా ఉయ్యాల ఊగటం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం ఉయ్యాల ఉన్న చోటికి చేరుకోబోతున్నాం. 80 సంవత్సరాలకు పైగా ఒక ఉయ్యాల మా ఇంట్లో అలానే ఉంది. ఇప్పుడు దాన్ని మనం చూడబోతున్నాం. ఉయ్యాల ఊగటం అనేది పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్ళకు ఎంతో ఇష్టం. ఫ్రెండ్స్, అట్ల తద్ది రోజు కేవలం ఆడపిల్లలు మాత్రమే కాకుండా పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరైనా సరే ఊయల ఊగాలి. ఫ్రెండ్స్, ఒకప్పుడు అట్ల తద్ది ఏ విధంగా జరిగేదో ఇప్పుడు మీకు చెబుతాను. నేను బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో చదివే రోజుల్లో మా ఊళ్ళోకి బస్సు వచ్చేది. అది శ్యామసుందరం గారి మిల్ల దగ్గర, లైబ్రరీ దగ్గర ఆగేది. మేము ఆ బస్సులో రోజు బాపట్ల ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళి వచ్చేవాళ్ళం. అట్ల తద్ది రోజు దారి పొడుగున కర్లపాలెం, నందాయిపాలెం ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద పెద్ద తాడి చెట్లను నరుకొచ్చి వాడి ఉయ్యాల్లో వేసి రంకాయితాలు కట్టి, మైకులు కట్టి ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆడపిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ అట్ల తద్దిని చేసేవారు. ఫ్రెండ్స్, మా ఇంట్లో అట్ల తద్ది రోజు ఈరోజు వేసిన ఉయ్యాలు మీరు చూడబోతున్నారు. ఈ ఉయ్యాల మీకు బాగా నచ్చిందనుకుంటాను. ఇది మా అమ్మగారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు తయారు చేయించిన ఉయ్యాల. ఇది టేకుదో లేదా మరొక చెక్కతో తయారు చేసిందో కాదు. ఇది కేవలం తాటి చెట్టు యొక్క తాటి పట్టితో తయారు చేసిన ఉయ్యాల. తాటి పట్టికి ఆ రోజు పాలిష్ చేయించి ఇనుప గొలుసులతో తయారు చేయించిన ఉయ్యాల. ఇది మా అమ్మ కోసం వాళ్ళ నాన్నగారు చేయించిన ఉయ్యాల. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉంది. ఇది తాటి చెక్క కావడంతో ఇది ఎలాంటి డ్యామేజ్ కాకుండా అలాగే ఉంది. ఫ్రెండ్స్, ఈ తాటి పట్టితో తయారు చేసిందంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఇది చాలా స్మూత్గా పాలిష్ చేయబడి ఉంది. దీనిపైన పెయింట్ కూడా వేయబడి ఉంది. కానీ మీరు దగ్గరగా ఎంతో శ్రద్ధగా చూస్తే కానీ తాటి పట్టి అనేది మీకు అర్థం కాదు. ఇది ఇనుములాగా చాలా గట్టిగా ఉంది. దాదాపు 80 సంవత్సరాల పైగా దీంట్లో మా ఇంట్లో చాలామంది అట్ల తద్ది నాడు ఈ ఉయ్యాలు ఊగారు. ఫ్రెండ్స్, అట్ల తద్ది రోజు ముఖ్యంగా అట్లు వేసుకోవటం, పిండి వంటలు తయారు చేసుకోవటం చాలా ముఖ్యమైన పని. ఇప్పుడు మనం ఒక పురాతనమైన రోలు దగ్గరికి వెళ్ళబోతున్నాం. దీంట్లో ఈరోజు మనం మినప్పిండి, బియ్యపిండి మొదలైనవి పట్టుకొని పిండి వంటలు తయారు చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ ఇంటర్నెట్ యుగంలో, మొబైల్ యుగంలో ఎందుకు ఇంకా మనం సాంప్రదాయబద్ధంగా మనం ఈ పండుగలు నిర్వహించుకుంటున్నామంటే ఈ కంప్యూటర్ల వల్ల, మొబైల్స్ వల్ల మైండ్ పోవటం, పిచ్చివారిగా మారిపోవటం, చూపు మందగించడం తప్ప ఏమీ లేదు. కానీ సాంప్రదాయబద్ధంగా మనం ఇలాంటి పండుగలు చేసుకోవడంలో ఎంతో సంతోషం ఉంటుంది. మైండ్ ఆహ్లాదకరంగా ఉంటుంది, మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, పాజిటివిటీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే మైండ్ మన కంట్రోల్లో ఉందో మనకి సరస్వతి కటాక్షం ఉంటుంది. ఏదైనా 1-2 సార్లు చదవగానే మనకి అర్థమవుతుంది. ఈ మొబైల్స్ వల్ల, ఇంటర్నెట్ వల్ల అలాంటి అవకాశం లేదు. మా ఇంట్లో ఏమేమి పిండి వంటలు తయారు చేశామో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ మరోసారి అట్ల తద్ది శుభాకాంక్షలు. జై హింద్.